హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఈరోజు యాక్చువల్లీ మేము ఈ వీక్లో శిల్పారామం వెళ్ళామండి. ఆ వీడియోని ఫుల్గా కవరేజ్ చేశాను. ఎక్కడ ఏమున్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. స్టాల్స్లో అసలు ఏముంటాయి శిల్పారామంలో అనేసి. చాలా అంటే చాలా బాగుంది. వర్తబుల్ ట్రిప్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగే వెళ్ళండి. మనకు ఎంట్రీ టికెట్ 60 రూపీస్ అలా ఉంటుంది. మనం నైట్ 8:30కి అలా క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు కూడా దాంట్లోనే స్టే చేయొచ్చు. ఫుడ్ కూడా ఉంటుంది, దాంట్లో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ షాపింగ్ ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అలా ఉంటాయి. ఇంకా చాలా మ్యూజియం లాగా, అంటే మ్యూజియం కాదు, ఆర్ట్ గ్యాలరీ అవన్నీ ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. రియల్లీ వర్తబుల్ ట్రిప్. ఎవరైనా కొత్తగా సిటీకి వచ్చి ఎక్కడికైనా వన్ డే ఫుల్గా స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా శిల్పారామం వెళ్ళి వన్ డే స్పెండ్ చేసి రండి. అండ్ ఇక నేను టికెట్స్ కూడా జూమ్ చేసి చూపించాను ఎంత ఉంటుందని. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి మీరు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, 2 సైడ్స్ టికెట్స్ అనేది ఇస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు క్లోజ్ చేశారనమాట. ఇది మెయిన్ రోడ్ అనమాట. మీకు దీంట్లో మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇలా మీకు మొత్తం గార్డెన్ ఉంటుంది. ఫోటోషూట్ అవి కూడా మనం తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా సెల్ఫీస్, ఫొటోస్ అంటే మాత్రం మనకి చాలా స్పాట్స్ ఉన్నాయి ఫొటోస్ అవి అలాంటివి తీసుకోవడానికి. ఒక ఫ్యామిలీగా ఒక్కలే కాకుండా ఒక మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 5-6 మెంబర్స్ లేదా ఒక 2 ఫ్యామిలీస్ అలా కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎంట్రన్స్ అండి మొత్తం కూడా. ఫొటోస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు ఎంట్రన్స్ మొత్తంలో. అండ్ మీకు ఇక్కడ నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ. ప్రతి చిన్నది స్పూన్ దగ్గర నుంచి ల్యాంప్, దేవుళ్ళు, ఇంకా జార్లు, బాటిల్స్, ఎవ్రీథింగ్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. అన్నీ గాజువి, పింగాణి అండ్ మట్టివి ఇలాంటివి ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. మనకు బయటికంటే కూడా తక్కువ ప్రైజెస్ అనిపించినాయి నాకైతే. మేము మార్నింగ్ 11 అలా వెళ్ళామండి. ఈవినింగ్ 7 వరకు అక్కడే స్టే చేసాము. ఫుడ్ కూడా అక్కడే స్టాల్స్ ఉన్నాయి, ఆ స్టాల్స్లోనే తిన్నాము. చాలా బాగుంది ఫుడ్ కూడా. అండ్ ఇవన్నీ కూడా మీకు మట్టితో చేసినవి అండ్ పింగాణివి కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ ల్యాంప్స్ అన్నమాట. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చూడండి చాలా ఉన్నాయి. అండ్ మనం వండుకునే వంట పాత్రలు ఉంటాయి కదా మట్టివి, అవి కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఇవేమో మనం ఇంటి ముందు ఫ్లవర్స్ వేసి వాటర్ వేసి పెట్టుకుంటాం కదా అవి. అండ్ జార్లు మనం ఇంతకుముందు చూసేవాళ్ళం చూడండి, పచ్చడి జార్లు, అవి కూడా ఉంటాయి దీంట్లో. అన్నీ రీజనబుల్గానే చెప్తున్నారు అండ్ డిస్కౌంట్ కూడా మంచిగానే ఇస్తున్నారు. యాక్చువల్లీ మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు ఇవి చూడడానికే సరిపోయింది. ఇక్కడ కనిపించే కలర్ రాళ్ళన్నీ కూడా మనం ఎక్వేరియంలో వాడేవన్నమాట. ప్రతి చిన్న వస్తువు కూడా దొరుకుతుంది. అండ్ కుండీలు ఉంటాయి కదా చెట్లు పెంచుకోవడానికి, అవి కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఎవరైనా మనం ఈ మధ్య బాగా బిల్డింగ్స్ పైన గార్డెన్ లాగా చేస్తున్నారు కదా, ఇవన్నీ తులసి తోటలు. అండ్ ఆ గార్డెనింగ్కి కావాల్సిన డిఫరెంట్ టైప్ కుండీలని మనం అక్కడ చూస్తున్నాము. అండ్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి, గ్లాసెస్ కానీ, వాటర్ బాటిల్స్. అసలు ఇక్కడే మాకు నిజంగా చెప్తున్నాను 2 to 3 అవర్స్ ఇక్కడే అయిపోయింది మేము ఆ షాపింగ్ కూడా. అండ్ కుందులు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంటి ముందు వేలాడేసే గజ్జలు, ఇలా అన్ని చాలా డిఫరెంట్ ఉన్నాయి. కిడ్డీ బ్యాంగ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. పిల్లలకి కూడా అవి ఇస్తే వాళ్ళు కంపల్సరీ మెయింటైన్ చేస్తారు, అంత క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇంకా కప్స్ ఉన్నాయి, ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ల్యాంప్స్ కూడా నాకైతే బాగా నచ్చాయి. మేము ల్యాంప్స్ కూడా తీసుకున్నాము. అండ్ వీళ్ళ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ, ఓన్లీ క్యాష్ కాదు, వీళ్ళ దగ్గర జీపే కూడా ఉంది, ఫోన్పే కూడా ఉన్నాయి. ఎవరైనా క్యాష్ లేదు, తీసుకెళ్ళలేదు అనుకున్నా కూడా మనం జీపే ఆర్ ఫోన్పే చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మేము తీసుకున్న కొన్ని వస్తువులు అయితే 450 అలా చెప్పారు కొన్ని, బట్ 300కి అలా ఇచ్చేసారు. 150 రూపీస్ దాకా డిస్కౌంట్ అనేది అయితే ఇచ్చారు మాకు. వంట పాత్రల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా మట్టివి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళవే ఆల్మోస్ట్ ఒక 10 షాప్స్ దాకా ఉన్నాయండి ఈ మట్టి పాత్రలు, పింగాణివి.
తర్వాత ఈ స్టాల్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి ఎంట్రన్స్లో. అండ్ మనం ఎగ్జిట్కి వెళ్ళే టైంకి అక్కడ మనకి క్లాత్స్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది వీడియో కూడా నేను వీటి మీదే చేశాను. ఎందుకంటే నేను ఇన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ అయితే ఎక్కడ చూడలేదు బయట. మనకి రోడ్ సైడ్ కూడా ఉంటాయి, బట్ ఇన్ని మోడల్స్ అయితే ఉండవు అన్నమాట. చాలా బాగున్నాయి, నిజంగా చెప్తున్నాను. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి. అండ్ రైస్ కుక్కర్స్ కూడా ఉన్నాయండి, మట్టివి. మనం ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఏమైనా అయినా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తుంటాం కదా, అలాంటి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నార్మల్గా అందరూ కొంతమంది ఎక్కువ మనీ పెడితే వెండివి అలా ఇచ్చుకుంటారు, కొంతమంది జార్స్, వాటర్ బాటిల్ ఏవో ఒకటి ఇస్తుంటారు కదా, అలాంటివి కూడా ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ మనకి తక్కువ పడుతున్నాయి. బల్క్ తీసుకుంటే వీళ్ళు కొంచెం రీజనబుల్గా ఇస్తున్నారు మనకు ప్రైస్ కూడా. సో ఓవరాల్గా పింగాణీ ఐటమ్స్ అయితే ఇవ్వండి, మట్టివి కానీ పింగాణీ కానీ ప్రతి ఒక్క ఐటెంని నేను ఈ వీడియోలో కవర్ చేశాను. మీకు ఏమైనా కావాల్సినవి ఉంటే చూడండి వీడియోలో, అండ్ అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. శిల్పారామం అనగానే ఎంట్రన్స్ టికెట్, మళ్ళీ వీళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కువ చెప్తారేమో అలాంటి అపోహలే వద్దు. అసలు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ కూడా ల్యాంప్స్ అండి, మనం ఇంట్లో క్యాండిల్ పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేస్తాం కదా, ఆ ల్యాంప్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి చూడండి, డిఫరెంట్ మోడల్స్లో. ఇవన్నీ పచ్చడి జార్లు అండ్ ఇంటి ముందు వేలాడేసుకుంటాం కదా డెకరేటివ్ ఐటమ్స్, అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం కూడా నేను కవర్ చేసేసాను. అండ్ ఇక్కడ కనిపించే ఆ బొమ్మలేమో కిడ్డీ బ్యాంగ్స్ అండి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ టోటాయిస్ కూడా కిడ్డీ బ్యాంగ్సే. కప్స్ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. మామూలుగా మనం ఇలాంటి ఐటమ్స్ అనేవి నుమాయిష్లో చూస్తాం, నాంపల్లి ఎగ్జిబిషన్ వాటిల్లో. బట్ కంపేరింగ్ టు దట్ నుమాయిష్ ఇక్కడ ఇంకా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. మామూలుగా ఎవ్రీ ఇయర్ మనం ఫిబ్రవరిలో ఉంటుంది కదా నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది, అక్కడికంటే కూడా రీజనబుల్ ఉన్నాయి. మనం 1 ఇయర్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా హైటెక్ సిటీ సైడ్ వెళ్ళినప్పుడు శిల్పారామంకి వెళ్ళి తీసుకోవచ్చు. ఐటమ్స్ పైన పెయింటింగ్ కూడా నార్మల్ ఓన్లీ ప్లెయిన్గా వేయలేదు, డిఫరెంట్ పోచంపల్లి డిజైన్స్ వేశారు, అజారక్ ప్రింట్స్ వేశారు. అక్కడ మనం మనీ కూడా పెట్టవచ్చు వాటికి. చాలా నీట్గా ఉంది ప్రింటింగ్ కూడా. అండ్ పెయింటింగ్ కూడా వీళ్ళే వేస్తున్నారు అక్కడే, అది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎలా వేస్తున్నారు, ఏంటి, ఎలాంటి పెయింట్స్ వాడుతున్నారు అని. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకైతే పూల కుండీలకి కొరత లేదండి. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పూల కుండీలు కూడా. ఇవన్నీ కూడా బాక్సెస్ మనం సర్వింగ్ చేసుకోవడానికి, అండ్ ఏమైనా బ్యాంగిల్ ఐటమ్స్ అలాంటివి, గాజు ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా బాక్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పార్కింగ్కి కూడా ప్లేస్ మంచిగా ఉందండి. మనకు పక్కనే శిల్పారామంలోనే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మళ్ళీ పార్కింగ్కి మనం ఏమైనా ఇబ్బంది పడాలేమో హైటెక్ సిటీ సైడ్ అని అనుకుంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. పార్కింగ్కి కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. అండ్ ఇది బోటింగ్ అండి, దీంట్లోనే బోటింగ్ కూడా చేయొచ్చు మనము. ఇద్దరు వెళ్ళే బోట్ ఉంది పెడల్స్ది, అండ్ 4 మెంబర్స్ వెళ్ళేది ఉందన్నమాట. ఇక్కడ మీకు 2 కవర్ చేశాను చూడండి వీడియోలో. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, అండ్ దాని బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో 2 మెంబర్స్ కూడా ఉన్నారనమాట. ఒక రౌండ్ వేయాలి మనం అంతే. 1 రౌండ్కి వాళ్ళు ఆల్మోస్ట్ 50 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. 4 అయితేనేమో వెనకాల ఉన్న వాళ్ళు పెడల్స్ తొక్కడానికి రాదు, ఓన్లీ ఫ్రంట్ వాళ్ళకే ఆ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫుడ్ కోర్ట్ అండి. ఇదొక్క ఫుడ్ కోర్టే కాదు, చాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. మనం కొంచెం దూరం నడవగానే అలసిపోయి అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, అంత డిస్టెన్స్లోనే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ 1/2 కిలోమీటర్ ఆర్ ఎవ్రీ 300 మీటర్స్కి మనకు ఒక ఫుడ్ కోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది దీంట్లో. ఇది బోటింగ్ ఎంట్రన్స్ అనమాట. మనకు ఒక రౌండ్ మాత్రం వేయడానికి ఇస్తారు. ప్రతి రౌండ్ మీరు ఎన్నైనా రౌండ్స్ వేసుకోండి, బట్ ఈచ్ రౌండ్కి 50 రూపీస్ ఉంటుందన్నమాట. సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేయవచ్చు.
అండ్ ప్రతి ఒక్కరు కంపల్సరీ బోటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు బోటింగ్లో కూడా సెక్యూరిటీ మంచిగా ఉంటుందండి. మనకు లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి విలేజ్ మ్యూజియం లాంటిదండి. ఇందులో అన్ని మట్టివి బొమ్మలు ఉంటాయి, స్కల్ప్చర్స్. అవి కూడా నిజంగా మనుషులు ఉన్నారు అన్నట్టుగానే ఉంటాయన్నమాట. వాళ్ళు చేసే వృత్తి పనులు ఉంటాయి కదా, చేనేత వాళ్ళు అండ్ కుమ్మరి కమ్మరి వాళ్ళు, ఇలా వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ఏంటి అనేవి అన్నీ లైవ్గా చూపిస్తూ ఉంటారు దీంట్లో. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. దీంట్లో ఓన్లీ ఫేస్ ఓపెన్ ఉండేసి గెటప్స్ ఉంటాయి కదా, అలాంటి ఫొటోస్ కూడా దిగుతున్నారు. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయవచ్చు అనమాట. మనం ఇలా అనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇలా డిఫరెంట్గా బ్లాక్ స్మిత్ అని ఇలా ఇంకా చేతి వృత్తులు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో కవర్ చేశారనమాట. చూడడానికి నిజంగా అక్కడ మనుషులు ఉన్నట్టుగానే ఉంటుంది. కరోనా కాబట్టి మేము కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ అయితే బాగానే తీసుకున్నాము. శానిటైజర్, మాస్క్స్ అయితే కంపల్సరీ పెట్టుకున్నాము. ఎందుకంటే చాలామంది అక్కడ మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు అనమాట. సో మన సేఫ్టీ అయితే మనం తీసుకోవాలి కదండి. ఇక్కడ చూడండి ఇత్తడి పాత్రలు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా ఇలా డిఫరెంట్గా పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ విలేజ్ మ్యూజియంలో మనకి ఈజీగా 20 to 30 minutes పడుతుంది ఇక్కడ. ఇంకా మనం ఫోటో సెక్షన్ అవి పెట్టుకున్నామంటే ఇక్కడే 1 hour కూడా కవర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా నేను కవర్ చేశాను దీంట్లో. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకు డస్ట్బిన్స్ అనేది కూడా అరేంజ్ చేశారు, ఎక్కడ చెత్త మనం బయట వేయకుండా. సేమ్ ఇది ఎవరైనా షిరిడి వెళ్ళి ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓల్డ్ షిరిడి, పురాణ షిరిడి అంటారు కదా, అక్కడ ఎలా ఉంటాయో బాబా గారు ఉన్నప్పుడు అక్కడ పని ఎలా జరిగేది, అందరూ ఎలా జీవించారు అనే వాటి గురించి చాలా ఇలాగే ఉంటుంది అక్కడ కూడా. మొత్తం ఇలా విలేజ్ మ్యూజియం ఒకటి. కాకపోతే అది ఇక్కడేమో న్యాచురల్గా చేతి వృత్తులు అవి చూపిస్తున్నారు కదా, బట్ అక్కడ మనకి బాబా గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తారు ఆ విలేజ్ మ్యూజియంలో. చాలా బాగుంటుంది. అది కూడా పురాణ షిరిడి అంటారు దాన్ని. అండ్ ఇక్కడ ఈ జట్కాలు కూడా ఉన్నాయండి, బండ్లు ఉన్నాయి, గుర్రం జట్కాలు కూడా ఉన్నాయి. మనని దాదాపు ఒక 10 to 15 minutes వీళ్ళు తిప్పుతారు. దాంట్లో పేమెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఏ ఒకేషన్ లేదు కాబట్టి ఇలా ఉంది. అదే మనం సంక్రాంతి, ఇప్పుడు ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా వీళ్ళు మొత్తం డెకరేట్ చేస్తారండి వీటిని. అండ్ దసరా అయితే దసరా రిలేటెడ్వి, అండ్ సంక్రాంతి అయితే హరిదాసులు ఇలా ఎద్దులని రెడీ చేసి పెట్టడం, అలా డిఫరెంట్గా చేస్తారు. చాలా బాగుంటుంది. ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఇవి కొన్ని ఫోటో షూట్స్ వేసుకోవడానికి స్పాట్స్ బాగున్నాయని నేను షూట్ చేశాను. యాక్చువల్గా మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ దీనికి రైట్ సైడ్లో. గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చాను. లోపలికి అయితే వెహికల్స్ ఏలో లేదండి. ఇది అక్కడ వర్క్ చేసే హెడ్స్ ఉంటారు కదా, ఆ హెడ్స్ యొక్క వెహికల్ అది. మన వాళ్ళకైతే లోపలికి వెహికల్ ఎలా ఉండదు. ఇదంతా పిల్లల సెక్షన్. ఇక్కడ ఓన్లీ పిల్లలు మాత్రమే ఎక్కాలి అని రూల్ పెడతారు. ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటాడు. బట్ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అందరూ మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్లో. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ బర్డ్స్ అవి ఉన్నాయి. వాటిని చూస్తూ ఆ పిల్లల గేమ్స్ ఆడిపించుకుంటూ ఇక్కడ ఈజీగా 1 hour పైన మనం
టైం అనేది స్పెండ్ చేయొచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే మీరు మార్నింగ్ 10-10:30 వరకు అక్కడ ఉంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసి హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమి అలా చెక్ చేసి అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకోవద్దు అని అలాంటివి ఏం చెప్పట్లేదు. అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోన్స్ అండి, ఇవి రియల్వి రాళ్ళు. ఆ రాళ్ళతోటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేశారనమాట. వినాయకుడు అని, దేవుళ్ళవి, అమ్మాయిలవి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ అన్నీ శిల్పి చెక్కినమంటారు చూడండి, అలా చెక్కారు. చాలా బాగుంటుంది ఈ స్పాట్ కూడా. ఇవన్నీ చూడడానికి కూడా మాకు 1/2 అవర్ పైననే పట్టింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్టాల్స్ స్టార్ట్ అయ్యాయి మొత్తం. మనం ఇంతకుముందు ఎంట్రన్స్లో చూసాం కదా స్టాల్స్, ఇవేమో ఎగ్జిట్కి వెళ్ళే ముందు ఒక 1/2 కిలోమీటర్ అంత డిస్టెన్స్, ఒక 200-300 మీటర్స్ వరకు ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఇలా వాచ్, క్లాక్స్, డ్రెస్లు, స్కార్ఫ్స్, చెప్పులు అన్నీ దొరుకుతాయి. బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. బ్యాగ్స్ చాలా బాగున్నాయి. నేను కూడా ఒక జూట్ బ్యాగ్ పర్చేస్ చేశాను. వాళ్ళు చెప్పడం 500 అలా చెప్పారు, 350కి ఇచ్చేసారు. గిఫ్ట్స్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కూడా మంచి మంచి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకు బయట ఉండేవి కాకుండా, బయట రెగ్యులర్ మోడల్స్ ఉంటాయి కదా, అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి ఇంకా స్టాల్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మనకి ఎంట్రన్స్లో స్టాల్స్ ఉంటాయి, మిడిల్లో మొత్తం గ్రీనరీ, ఫోటో స్పాట్, ఫుడ్ కోర్స్ ఇవన్నీ ఉంటాయి, మ్యూజియం ఉంటుంది, అండ్ మళ్ళీ ఎండింగ్లో ఇలా స్టాల్స్ ఉంటాయి. మాకైతే 1 డే సరిపోలేదు నిజంగా చెప్పాలి అంటే. ప్రతి ఒక్కటి చూస్తూ, ఆడుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, అక్కడక్కడ అలసిపోయి కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం. బోటింగ్ కూడా మేము తీసుకున్నాము. పర్ పర్సన్కి 50 రూపీస్ 60 రూపీస్ ఉండే యాక్చువల్లీ. బాగా ఎంజాయ్ చేసాం. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. యాక్చువల్లీ అలాంటి మిర్రర్స్ మనకి తీర్థయాత్రలు అక్కడికి ఇక్కడ వెళ్ళినప్పుడు కనిపిస్తాయి. అలాంటి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఉంది. బ్యాగ్స్, చిన్న చిన్న వస్తువుల నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి దీంట్లో. డ్రెస్సెస్ అవి అయితే నాకు పెద్దగా ఏం నచ్చలేదు. బ్యాగ్స్ బాగున్నాయి, స్టోల్స్ బాగున్నాయి. స్టోల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కలంకారీ అలా చూడొచ్చు. బట్ కలంకారీ మోడల్స్ అలాంటివి అయితే కొంచెం నాకు హెవీ ప్రైస్ అనిపించింది. సో నేను అందుకే స్టోల్స్ కూడా బాగున్నా కూడా అంత ప్రిఫర్ చేయలేదు. మనం బయటనే దానికంటే కొంచెం మంచి ప్రైస్ దొరుకుతుందేమో అనిపించింది. అండ్ మనం గుమ్మాలకి బర్డ్స్వి డిఫరెంట్ డిఫరెంట్వి వేలాడేస్తూ ఉంటాం కదా, అవి కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. మనకి బయట కనిపించవు అవి చాలా బాగున్నాయి. అండ్ చెప్పులు సెక్షన్కి వచ్చేసి అన్నీ షోలాపూర్ చెప్పులండి. అవి మనం సిటీలో మెయింటైన్ చేయలేము, ఆఫీసులలో అసలే మెయింటైన్ చేయలేము. ఎందుకంటే అవి నడుస్తూ ఉంటే టక్ టక్ మన సౌండ్ వస్తూ ఉంటాయి. అవి వేసుకొని మనం నడవలేము. డ్రెస్సెస్ అయితే అన్నీ హెవీ వర్క్ ఉన్నాయి. చిన్నపిల్లలకి కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. కొన్ని మిర్రర్స్ వచ్చినవి, కాంపిటీషన్ అలాంటి వాటికి స్కూళ్ళల్లో వేస్తారు కదా, అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎక్కడ చెత్త పడకుండా మొత్తం క్లీన్ చేస్తూనే ఉన్నారు అక్కడ ఎంప్లాయీస్, స్టాఫ్ అనేవాళ్ళు. మెయింటెనెన్స్కి మాత్రం 100కి 100% మార్క్స్ ఇచ్చేస్తాను. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్లవర్ వాజెస్, ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క డెకరేటివ్ ఐటెం కూడా ఇక్కడ ఉంది. మనకి స్పెషాలిటీ ఏంటి అంటే బయట ఈ మోడల్స్ ఏమి మనకు దొరకవు. పెయింటింగ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్వి. పెయింటింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్లో నేను ఒకటి తీసుకున్నానండి, బాగుంది బ్యాగ్. ఇప్పటికీ నేను యూస్ చేయబట్టి 1 మంత్ ఏమో అయిపోతుంది. నేనంటే ఈ మంత్లో 2 times వెళ్ళాను యాక్చువల్గా. చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే. నేను ఒక బ్యాగ్ అయితే, ఈ బ్యాగ్ నేను పట్టుకుంది 1 month నుంచి వాడుతున్నాను. మొత్తం ఇది లెదర్ అలాంటిది కాదు, దాని అల్లకం ఉంటుంది చూడండి, ఆ టైప్ బ్యాగ్స్ అనమాట. బట్ ఏం పాడవలేదు, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంట్లో మనం
గుమ్మాలకు డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా, డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని స్టాల్స్ ఆ రోజు ఓపెన్ చేయలేదండి, ఒక అప్ టు 10 స్టాల్స్ అలా. మరి వాటిల్లో ఏమున్నాయో నాకైతే తెలీదు. అండ్ దీంట్లో సిల్వర్ 91.8 ఏదో మన గోల్డ్లో 99.7 ఇట్లా ఉంటాయి కదా, అలాంటి సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. బ్యాగ్స్ కలెక్షన్ బాగుంటుంది. ఫ్లవర్ వాజెస్, పెయింటింగ్స్ కలెక్షన్, జూట్ బ్యాగ్స్ కలెక్షన్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కూడా కొన్ని రాజస్థానీ మోడల్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. మన లోకల్ డ్రెస్సెస్ అయితే నాకు పెద్దగా అయితే ఏం నచ్చలేదు. ముత్యాల హారాలు ఇలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవన్నీ కూడా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి, చెప్పడం మర్చిపోయాను. పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ట్రెండింగ్ కూడా అదే కదా, మనం ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటి పెద్దవి పెట్టి వదిలేస్తుంటాము. అలాంటి ఇయర్ రింగ్స్ సిల్వర్వి, జర్మన్ సిల్వర్వి అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ స్టోల్స్ అండి యాక్చువల్గా. ఇక చూస్తే క్రౌడ్ లేనట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా పెద్దది కదా, ప్రతి ఒక్కరు ఒక్కో దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేస్తున్నారు, అక్కడిక్కడ తిరుగుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. సో అందుకే ఇక్కడ మనకి ఎక్కడ కూడా పెద్దగా క్రౌడ్ ఉన్నట్టుగా అనిపించలేదు. ఓన్లీ ఫుడ్ స్టాల్స్లో మాత్రమే క్రౌడ్ ఎక్కువగా అనిపించింది. అండ్ ఇది ఎగ్జిట్. ఇంకా మనకు ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తే ఇంకొంచెం ఎక్కువగా డెకరేట్ చేసి పెడుతుంటారు. ఇప్పుడు సంక్రాంతి టైంకి హరిదాసులు, ఎద్దులు వీటన్నిటిని రెడీ చేసినట్టుగా, అండ్ దసరా టైంకి ఈ అమ్మవారి వేషాలు అవి ఇవి వేసుకొని డ్యాన్సెస్ చేస్తుంటారు చూడండి, అలాంటివి. అలా డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జిట్ అనమాట. నైట్ టైం ఇలా లైటింగ్స్తో ఉంటుంది. నైట్ టైం మొత్తం ఇలా నేను ఆల్మోస్ట్ 7:30 ఆ టైంలో షూట్ చేశాను ఈ వీడియో. ఇప్పుడు పర్టికులర్గా మీకు కనిపిస్తున్నది అయితే మొత్తం ఫుల్ లైటింగ్ తోటి చాలా బాగుంటుంది. ఫొటోస్ అయితే మేము బాగా దిగాం దీంట్లో, బట్ పెట్టట్లేదు మీకు, ఎందుకంటే ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కదా. అండ్ లోపల ఏముంది ఏంటి, మనం ఎలా రావాలి అని రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. మనకు బయట మెహందీ పెడుతున్నారండి లేడీస్ చాలామంది, మెహందీ కూడా చాలా బాగా పెడుతున్నారు. మినిట్స్లో ఒక హ్యాండ్ మొత్తం నింపేస్తున్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. అంత బాగుందన్నమాట. సో ఇది ఎంట్రన్స్. మీకు ఇంతకుముందు లైటింగ్స్తో ఉంది కదా, అది ఎగ్జిట్ అనమాట. సో ఎవరైనా ఫ్రెండ్స్ అందరు కలిసి వన్ డే ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో టు శిల్పారామం. మనం ఫుడ్ కూడా ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు, అక్కడే ఉంటుంది. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి, పెద్దగా ఏం తీసుకోవట్లేదు. మామూలుగా మనకు మాల్స్లో ఎలా ఉంటుందో అలా ఉంది, సినిమా థియేటర్స్లో ఎలా ఉంటుంది, ఏ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నారో అలా మెయింటైన్ చేస్తున్నారు అంతే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా వచ్చి ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.